కాబట్టి మాట వినడం నేర్చుకోండి. 2 విషయాలు, దేవుని విషయంలో సరిగా ఉండండి, సేవకుని విషయంలో సరిగా ఉండండి. ఇవి 2 విషయాలలో నమ్మకంగా ఉంటే యేసయ్యతో పాటుండి ఆ రాజులను జయిస్తామా జయించమా? యేసయ్యకి ఎవరు కావాలా? ఇలాంటి వారు కావాలా? ఇలాంటి వాడివి నువ్వే. నిజంగా నువ్వు అలాంటి వాడివే, అలాంటి దానివే. బాధపడకు, అధైర్యపడకు, అవిశ్వాసిగా ఉండకు, నమ్ము. ఈరోజు నువ్వు అలాంటి వాడివి, అలాంటి దానివి కనుకనే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. కానీ మార్చుకోవాలంతే. ఈరోజు మార్చుకుందామా? మరి మనము ఇచ్చే విషయంలో ఎలా ఉందాం? దేవునికి ఇచ్చే విషయంలో ఈ రోజు నుంచి పక్కన పెట్టండి. బలవంతంగా వద్దు, సనగొద్దు, పిసినితనంగా వద్దు. ఉత్సాహంగా ఇవ్వండి. ఉత్సాహంగా ఇస్తే ఆకాశపు వాకిళ్లను విప్పడా? దాన్ని బాగా తీసి పక్కన పెట్టామంటే దాన్ని ముట్టొద్దు. ఇక దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి. రెండవది, దేవుని పని చేసే విషయంలో కరెక్ట్గా ఉండండి. కూలివాన్ దగ్గరికి పోయితే, ఉదాహరణకి నేను మన కొన్నేళ్ళని వెళ్తే పనికి పోయిన అనుకో, పనికి పోయిన దగ్గర ఒకవేళ ఆయన అమౌంట్ తక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు తక్కువ పని చేసినావు అని గద్దించేసి గింతే అని ఇచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది. అంటే కానీ దేవుడు తన ఇంటిలో పని చేస్తే తక్కువ ఇస్తాడా? దేవుని ఇంటిలో నమ్మకంగా చేసి చూడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నేను కాదు. దేవుని ఇంటిలో నీకు పనప్ప చెప్పానంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని నమ్మకంగా చేయి. అలాంటి వారే దేవునికి కావాలని చెప్తున్నాడు. నమ్మకమైన వారు కావాలా? పనప్ప చెప్పింది నమ్మకంగా చేయి. డబ్బులు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. దేవుని పని చేసే విషయంలో ఇది నా శరీరం కాదు, నా దేవుడిచ్చిన శరీరం అని నమ్మకంగా చేయి. ఇవి దేవుడిచ్చిన డబ్బులు, ఆయన ఇస్తేనే నేను ఇస్తానని నమ్మకంగా అయ్యి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఒక పరీక్ష, నీకు నువ్వే పరీక్షించుకోవడానికి. ఇది రూపాంతరం చెందితే అందరికీ సహాయం చేయగలవు, అందరికీ డబ్బులు ఇవ్వగలవు. నీ హృదయము పొంగిపోతుంది అక్కడ వాళ్ళని చూడగానే. తెలుసా, నువ్వే ఏడిచేస్తావు ముందు, కన్నీ లాగవు. నీకు వాళ్ళ అవసరతలో అక్కడున్నప్పుడు కన్నీ లాగవు. వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటే ఎట్లా వస్తుందని ఉంటుంది. అలాంటి హృదయం కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు పరిగెత్తుకొని రాలేదా మన కోసము? మనం కూడా పరిగెత్తుకుని అట్లా వెళ్తాం. అలాంటి క్రీస్తు మనస్సు కోసమే ప్రభు ఈరోజు మాట్లాడేది. రెండవది, సేవకుని విషయంలో కూడా ఎలా ఉండాలి? ఇంటికి వస్తే నీకు కలిగింది ఇవ్వు, కానుక ఇవ్వు, గౌరవించు, చెప్పిన మాట విను, సేవకుని మాట. ఇవి 2 నువ్వు పాస్ అయితే, హృదయపూర్వకంగా చేస్తేనే, మళ్ళీ సుమా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేస్తేనే నువ్వు నమ్మకమైన వాడివి, నమ్మకమైన దానివని గుర్తు. దేవుడు ఎవరు ఎలాంటి వాళ్ళు కావాలి? దేవునికి నమ్మకమైన వారు కావాలా? ఎందుకని? ఆ రాజులు జయించాలంటే అలాంటి సైన్యం కావాలి. దేవునికి కావాల్సింది ఏమన్నా రైఫిల్ అలాంటివి కావాలా? బాంబులు అలాంటివి కావాలి? ఏం కాదు, ఇలాంటి వాళ్ళు కావాలా? ఈరోజు నువ్వు అలాంటి దానివి, అలాంటి వాడు కావాలని దేవుడు మాట్లాడేది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. ఉదయకాలము నన్ను మమ్మల్ని దర్శించినారు, నాతో మాతో మాట్లాడినారు. అందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నా తండ్రి, మరలా మీ పాసానికి వస్తున్నాము. మీ జీవం గల మాటలు నాకు మాకు దయచేము. మేము మీ రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు మమ్మల్ని బలపరచుము, స్థిరపరచుము, ఆదరించుము, హెచ్చరించుము, సరిచేయమని ప్రార్థన చేస్తున్నాము. నేనే తలుపునను, ఐగుడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. తెలుగు చాటును మరుగుపరచుము. కేవలం నన్ను మీ నోటికి బోరగా వాడుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా మధ్యలో ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నేను చదువుతా చూడండి, 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేదురు కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు.
రాజులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆయన యుద్ధాన్ని గెలుస్తాడు. ఎందుకని గెలుస్తాడు? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి గెలుస్తాడు. ఇంకా రాజు ఉన్నప్పుడు రాజుతో పాటు ఏముండాలి చెప్పండి? సైన్యం. అవునా? రాజుతో పాటు ఎవరు ఉండాలి? సైన్యం ఉండాలి కదా. ఎలాంటి సైన్యం ఉంది ఈయనకి? ఎలాంటి సైన్యం ఉంది? మనకైతే ఎలాంటి సైన్యం ఉంది? మన భారతదేశానికి ఎలాంటిది? 3 రకాల సైన్యం ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా ఎలాంటి సైన్యం ఉంటుంది? ఫస్ట్, భూమి మీద ఫైట్ చేయడానికి ఆర్మీ ఉంటుంది, నీళ్ళల్లో ఫైట్ చేయడానికి నేవీ ఉంటుంది, ఆకాశంలో ఫైట్ చేయడానికి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా. తెలుసా మీకు ఈ విషయం? భూమి మీద ఆర్మీ, తర్వాత నీళ్ళల్లో సముద్రంలో నేవీ. నాకు వెళ్ళాలండే నేవీలోకి, అక్కడికి వెళ్ళి సముద్రంలో వర్క్ చేయాలని ఉండే నాకు. సో దాని తర్వాత ఎయిర్ ఫోర్స్, పైన ఆకాశంలో యుద్ధం చేయొచ్చు, నీళ్ళలో యుద్ధం జరుగుతుంది, భూమి మీద యుద్ధం జరుగుతుంది. 3 రకాలైనటువంటి మనకి బలగం ఉంది మన భారతదేశానికి. అవునా? అట్లాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా 3 రకాల బలము కలిగిన వారు ఉన్నారు, 3 రకాల గుణలక్షణాలు కలిగినటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకు కావాల్సింది ఆయుధాలు, అణుబాంబులు ఇవి కాదు. ప్రభు కావాల్సినటువంటిది ఏంటి? ఏం కావాలా? చూడు, ప్రభు కావాల్సినటువంటి వారు ఎవరంట? పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు కావాలా. యేసుక్రీస్తు ప్రభుకి ఎవరన్నారు చెప్పండి? ఆయన పిలిచిన వారు, ఏర్పరచబడిన వారు, తర్వాత నమ్మకమైన వారు. మరి వాళ్ళు ఎవరంటే నీవు నేనే. మరి నమ్మకంగా నిజంగా ఉన్నామా? నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలిచాడు, వచ్చావు, దాని తర్వాత నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మార్పు చెందాల్సిన విధానం ఏంటంటే నమ్మకమైన వాడిగా ఉండాలా. తెలుసా మీకు? చాలామంది వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది నాశనం చేసేవాళ్ళు, అట్లాంటి కొన్ని తెగలు ఉంటాయి. వాళ్ళు ఏదో పెట్టుకుంటారంటే ఇక్కడ తాయిత్తు లాంటిది. పోలీసులు దొరకగానే ఏం చేస్తారు? వాళ్ళు ఇమ్మీడియట్గా నోట్లో పెట్టేసుకుంటారు, స్పాట్ డెడ్ అయిపోతారు. తెలుసా మీకు ఆ విషయం? సెనైడా ఏదో అంటారంట దాన్ని. వాళ్ళ మెడలో ఉంటుంది తాయిత్తు. పోలీసులు దొరికారనుకో, వాళ్ళు ఇమ్మీడియట్లీ తాయిత్తు తీసి నోట్లో పెట్టేసుకుంటారు. ఎందుకని చెప్పండి? వాళ్ళు దొరికారనుకో, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా రాబడతారు వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళ వివరాలన్నీ చెప్పాల్సి వస్తుంది. చెప్పకుండా ఏం చేస్తారు? చచ్చిపోతారు. చచ్చిపోతే కథం, క్లోజ్. ఏ ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎంత నమ్మకమైన వాళ్ళు కదా. మరణానికి కూడా వెనకాడనటువంటి వాళ్ళు, మరణాన్ని కూడా తృణప్రాయంగా పక్కన పెట్టి నా బలగం బతకాలి, నా వాళ్ళు బ్రతకాలి అనుకునే తెగ అది కదా. అది నమ్మకం. ఎంత నమ్మకమైన వాళ్ళు, ప్రాణానికి కూడా వెనుతాగను. మరి మనలో ఎలాంటి నమ్మకం ఉంది అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రభుకు ఎవరు కావాలి అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం చూస్తాము. చాలా విషయాలు మనం ధ్యానిస్తాము, కానీ ఈరోజు ఒక విషయాన్ని మనము ధ్యానిద్దాము. రండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. ఈరోజు ఒక్క మాట చూస్తాం మనము. ఎలాంటి నమ్మకత్వం కావాలి అన్న విషయాన్ని చూస్తాను. ఎలాంటి నమ్మకస్తులు దేవునికి కావాలి, ఎలాంటి నమ్మకం గలవారముగా మనం మార్పు చెందాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం చదవండి. 20వ అధ్యాయము 35వ వచనము. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలనియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని అని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంటే ఎవరైనా ఇంతకుముందు రక్షించబడకముందు, నా స్వభావం నేను చెప్తాను మీకు చాలా సందర్భాల్లో ఇదే నేను నేర్పిస్తున్నాను. నేను నేర్చుకున్నది, ప్రభు నన్ను మార్చింది, అవే మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఎవరైనా ఏదైనా నాకు బహుమానం ఇచ్చాడు అనుకోండి, చాలా హ్యాపీ.
ఏదైనా గిఫ్ట్ ఇచ్చినో, పెన్ ఇచ్చినా, వస్త్రాలు కొనిచ్చినా, మరి ఏదైనా ఇచ్చినా మస్తు హ్యాపీ ఉండేది, చాలా హ్యాపీ అనిపించేది నాకు. కానీ అది ధన్యత కాదు, అది నిజమైన హ్యాపీ కాదు. దానికి మించిన సంతోషము, దానికి మించిన హ్యాపీ ఉంది. ఏంటి అది? ఇచ్చి చూడు, నువ్వు పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చి చూడు, సహాయం చేసి చూడు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి చూడు, ఇంకా దానికంటే సంతోషం. ఈ సంతోషాన్ని నిజంగా ఎవరైనా అనుభవించారా? ఇది నేను నేర్చుకున్నాను. చేసి చూడండి, ఇచ్చి చూడండి, ఆ సంతోషం వేరే ఉంటుంది. అవసరతల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని చూడు, ఆ సంతోషం వేరే ఉంటుంది. అవసరతల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి చూడు, సహాయం చేసి చూడు, ఏదైనా కొనిచ్చి చూడు, వస్తువు ఇచ్చి చూడు, డబ్బులు ఇచ్చి చూడు, ఎంత సంతోషం ఉంటుందో, చాలా సంతోషం ఉంటుంది. ఈ సంతోషం గురించి ఈరోజు మనకు ప్రభు మాట్లాడుతున్నాడు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. ఇవ్వడం నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఇవ్వడం నేర్చుకోవాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. దాన్ని మనం నేర్చుకుందాం. ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి? ప్రశ్న ఏంటంటే, నువ్వు మొట్టమొదటిగా దేవునికి ఇవ్వగలిగితే అందరికీ ఇవ్వగలుగుతావు. మనుషులకు ఇవ్వాలి, మనుషులకి సహాయం చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇక్కడ రాయబడినటువంటిది ఏంటంటే, ఆపదలలో ఉన్నాన్ని ఆదరించు, బలపరచు, వాళ్ళకి సహాయం చేయి, వారికి వస్తువులు ఇవ్వు, లేకుంటే భోజనం కొనివ్వు, ఏదైనా ఇవ్వు. ఇవ్వడం అనేది కావాలి. ఎవరికి ఇవ్వాలి? మనుషులకు ఇవ్వాలి. మనుషులకు నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, నీకు ఇచ్చింది ఎవరు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. పనినిచ్చింది ఎవరు? దేవుడే. డబ్బులు ఇచ్చేది ఎవరు? దేవుడే. మరి ఆయనకి మనం నమ్మకంగా ఇస్తున్నామా? ఇవ్వట్లేదా? ఆయనకు నమ్మకంగా ఇస్తే అందరికీ ఇవ్వగలం. అవునా? ఆయన ఇచ్చేవానికే ఇవ్వకపోతే ఇంకెవరికి నువ్వు ఇవ్వలేవు. నా కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇచ్చేవానికే ఇవ్వకపోతే ఎవ్వరికి ఇవ్వలేం, మనం దగ్గర పెట్టుకుంటాం. అవునా? దీన్ని అంగీకరిస్తారా? అంగీకరిస్తారు కదా. మనకే ఇచ్చేవాడు ఆయన. ఆయన ఇచ్చేవానికే మనం ఇవ్వకపోతే ఎవరికైనా ఇవ్వగలమా? ఎవ్వరికి ఇవ్వలేము. కాబట్టి ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉన్నాము అన్న సంగతిని మనం చూద్దాము. రండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఫస్ట్ దేవునికి ఇచ్చే విషయంలో మనం సరి చేసుకోవాలి. మనుషులకి ఇవ్వాలి అంటే నువ్వు మనుషులకి ఇచ్చే గుణము నీకు ఉందా లేదా, మనుషులకి సహాయం చేసే గుణలక్షణము ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవునికి ఇచ్చే గుణలక్షణం నీకు ఉందా లేదా అని తెలుసుకోవాలి. దేవునికి ఇవ్వగలిగితే మనుషులకు కూడా మనం ఇవ్వగలుగుతాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతా చూడండి. 7, 8, 9, 10 వచనాలు చదువుతా చూడండి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగి నీడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరు అరుగుదురు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను వాటిని త్రోసివేశారు. నేను చెప్పినటువంటి కట్టడలను మీరు త్రోసివేశారు, మీరు వాటిని అనుసరించట్లేదు, మీరు వాటిని చేయట్లేదు అని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? వేటిని మేము త్రోసేసాము, వేటిని మేము చేయట్లేదు అని మీరు నన్ను అడుగుతారు. అయితే మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమి అని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఇక్కడ ఏమంటున్నాడు? 10వ భాగాన్ని మీరు నా దగ్గర దొంగతనం చేశారంటున్నాడు దేవుడు. నీ కట్టడలు మేము అనుసరించి నడుచుకుంటున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, నా కట్టడలు మీరు అనుసరించి నడుచుకోవట్లేదు, నేను చెప్పినట్టుగా నా కట్టడలు అనుసరించి మీరు నడుచుకోవట్లేదు అంటే వాళ్ళు ఏమంటున్నారంట? ఏ కట్టడలు అనుసరించి నడుచుకోవట్లేదు, అన్నీ చేస్తున్నాం కదా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అంటాడు. మీ దగ్గరనా? దేవుడి దగ్గర ఎవరైనా దొంగతనం చేస్తారా? దొంగతనం అంటేనే సీక్రెట్గా ఎవరు చూడకుండా తీసుకొచ్చేది. దేవుడు చూడకుండా ఎవరైనా దొంగతనం చేయగలరా? ఎవరు చేయలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారని. అగో మేమెట్లా దొంగతనం చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మీరు నా దగ్గర 10వ భాగం ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు. మీరు కష్టపడుతున్నారు, మీ కష్టపడడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు? పని చూపించింది ఎవరు? పనినిచ్చింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? నేనే. నేను ఇవ్వమన్నది ఏంటిది? 10వ భాగం ఇవ్వమన్నాను. ఇస్తున్నారా? ఇవ్వట్లే. 10వ భాగం ఇవ్వక మీరు నన్ను నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అని చెప్తున్నాడు. చూడండి,
8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను మీరు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని 10వ భాగం ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైతారంట? ఫస్ట్ దొంగలు. రెండోది ఏంటి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడా లేదా? ఇది దేవుని హృదయములో నుంచి వచ్చే మాట, దేవుడే మాట్లాడే మాట. మీరు దొంగలు, మీరు శాపగ్రస్తులు అవుతున్నారు అని చెప్తున్నాడు. ఇంకా 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు 10వ భాగం అడుగుతున్నాడు దేవుడు? దేవునికి తక్కువైందనా? కాదు. దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలని. దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలని ఏమంటున్నాడు? నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను అని చెప్తున్నాడు. తీసుకురండి. 10వ భాగము నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని వచ్చేయండి. అప్పుడు నన్ను అడగండి, ప్రభువా మేం కష్టపడుతున్నా, నువ్వు చెప్పినట్టుగా మా 10వ భాగం ఇస్తున్నా, మమ్మల్ని ఆశీర్వదించవా అంటే ఎలా ఆశీర్దిస్తారంట? ఎలా ఆశీర్వాదం వస్తుందంట? ఆకాశపు వాకిలను విప్పుతాడు, పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసు ప్రభువే దేవుడే చెప్తున్నాడు ఈ మాట, మనుషులు కాదు చెప్పేది. ఏమని చెప్తున్నాడు? ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలంత దీవెనలు ఇస్తాను అని చెప్తున్నాడు. ఇంకా మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను ఆశీర్వదిస్తాను. ఇంకా అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ పంటను ఆశీర్వదిస్తా, మీ చేతి పనిని ఆశీర్వదిస్తా, ఆకాశపు వాకిలను విప్పుతాను, అన్యజనులందరూ అది చూసి మిమ్మల్ని ధన్యులు అంటారు. ఇప్పుడు అంటున్నారా? అనట్లేదు. ఎందుకు అనట్లేదు? 2 చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఒకటి దొంగతనం చేస్తున్నారు, రెండోటి ఏం చేస్తున్నారు? శాపగ్రస్తులు అవుతున్నారు. కాబట్టి మీకు ఆశీర్వాదము లేదు. మీరు 10వ భాగం ఇచ్చి అప్పుడు నన్ను అడగండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఏం నేర్చుకుంటున్నాం మనము? 10వ భాగం ఇవ్వాలని నేర్చుకుంటున్నామా? కాదు. ఏం నేర్చుకుంటున్నాం? మన కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చే గుణం కావాలి. అర్థమవుతుందా? ఇచ్చే మనస్సు కావాలి. ఎందుకని? ఇచ్చేవాడు ధన్యుడు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు కరెక్ట్గా ఉంటే అందరికీ ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉంటావు. నీ ముందు బాధపడతా ఉంటే, ఎవడైనా చలితోని వణుకుతా ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి వాడికి బెడ్షీట్ కొనిస్తావు, ఇమ్మీడియట్గా వెళ్ళి వస్త్రాలు కొనిస్తావు, వస్త్రహీనం కనబడితే వస్త్రం ఇస్తావు, ఆకలి కనబడితే భోజనం పెట్టేస్తావు. నువ్వు ఈ గుణం కావాలని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి దేవునికి 10వ భాగం ఇస్తున్నావా? నువ్వు దేవునికి 10వ భాగం మనం ఇస్తున్నామా? ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. నిజంగా మీరు ఇచ్చి చూడండి. అంటే మీ పంట రాగానే దేవుని భాగాన్ని తీసి పెట్టండి, జీతం రాగానే దేవుని భాగం తీసి పెట్టండి, దాంట్లో నుంచి మళ్ళీ ముట్టొద్దు. కష్టం రాగానే, ఈరోజు కష్టం చేసినావు, కూలి రాగానే మీ భాగం, దేవుని భాగం తీసి పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? ఇది అలవాటు చేసుకోండి. మీరు దేవునికి ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎంత ఇవ్వాలి? పాత నిబంధన ప్రకారము, అంటే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన ప్రకారము, వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వారు 10వ వంతు ఇవ్వాల. 10వ వంతు పంటలో 10వ వంతు, కష్టంలో 10వ వంతు, ఎడ్లలో 10వ వంతు, గొర్రెల్లో 10వ వంతు, అన్నిట్లలో వాళ్ళు 10వ వంతు చెల్లించాలి. మరి మనకు అది ఉందా అంటే మనకు అది లేదు. మనకేదుంది? మనం ధర్మశాస్త్ర కిందికి రాము, మనం ఇశ్రాయేలు చేసినట్టుగా 10వ భాగం మనం ఇవ్వము. మనమేమి ఇవ్వాలా, మనం ఎంత ఇవ్వాలా అన్నది మనం నేర్చుకోవాలి. మన టాపిక్ ఏంటి అది మర్చిపోవద్దు. ఇవ్వడం అనే గుణలక్షణం మన లోపల ఉండాలి. దేవునికి మనం ఇవ్వగలిగితే, దేవునికి ఇచ్చే మనస్సు మన లోపల ఉంటే అందరికీ ఇవ్వగలం.
అది చూస్తున్నాం మనం. రండి, మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి అంటే, రండి, ఇది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టిరి. అననీయ, సప్పిరా అనే వాళ్ళిద్దరున్నారు. పేతురు దగ్గరికి డబ్బులు తీసుకొచ్చారు. ఏం డబ్బులు? పొలం అమ్మిన డబ్బులు. అప్పుడు ఆది అపోస్తుల కాలంలో దశమ భాగం ఇవ్వట్లే. ఏమిస్తున్నారు? వారి స్థిరాస్తులు మొత్తం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. వారికి ఏమీ ఉంచుకోవట్లే. ఎంత ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు మరి మనం ఎంత ఇవ్వాలి? దశమ భాగమా? మొత్తం ఇచ్చేయాలా? ఆది అపోస్తులు ఏం చేశారంటే, వారి స్థిరాస్తులన్నీ, ఎడ్లు, బండ్లు, గుర్రాలు, గాడిదలు, భూములు, ఇండ్లు అన్నీ అమ్మేశారు. ఆ డబ్బునంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు దాన్ని ఏం చేశారంటే, మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎంత డబ్బు ఉన్నది, ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. డబ్బులు అందరూ ఒకే దగ్గర భోజనం చేసేవాళ్ళు. అట్లా జరిగేది. అంటే క్రొత్త నిబంధన ప్రకారము శిష్యులమైన మనము మనకు కలిగింది ఇచ్చేవారంగా ఉండాలి. ఎంత ఇచ్చేవారంగా ఉండాలి? దశమ భాగము కాదు, దానికి మించి ఇవ్వాల. ఈరోజు మనకు నేర్చుకునేది ఏంటంటే, దేవుని అవసరతలను బట్టి, మందిరపు అవసరతలను బట్టి మనము మించి ఇచ్చేటటువంటి మనస్సు కావాలని ప్రభు నేర్పిస్తున్నాడు. ఎంత ఇవ్వాలా? ఎట్లా ఇవ్వాలా? ఎంత ఇవ్వాలి అన్నది మనం చూసాం. ఎంత ఇవ్వాలి? దశమ భాగం కాదు, మించి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రభు ఏమి నిన్ను నీ భూములు, నీ జాగలు, నీ గొర్రెలు, నీ ఆవులు, మేకలు అన్నీ అమ్మి తీసుకొచ్చి ఏమి ఇవ్వట్లే. ఏమి ఇవ్వాలని నేర్పిస్తున్నాడు? మించి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి అంటే, రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు లేదంటే 9వ అధ్యాయము 7వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. ఇక్కడ 5వ వచనం నుంచి నేను చదువుతూ చూడండి. కావున లోగడ ఇచ్చదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. లోగడ ఇచ్చదనని మీరు చెప్పినటువంటి ధర్మము పిసినితనంగా ఇయ్యొద్దు. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలా? పిసినితనంగా ఇవ్వద్దు. ఇంకా కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కోస్తాడు. ఎకరములో ఎంత పంట? ఒక బస్తడు మనం పంట విత్తామనుకోండి, అంతే కోస్తాం. అది 10 బస్తలు విస్తే 10 బస్తలంతా కోస్తాం. అదే దేవుడు చెప్తున్నాడు. అంటే సమృద్ధిగా ఇచ్చేటటువంటి మనస్సు నీకు కావాలి. అది ఎలా కావాలి? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఇవన్నీ నేను చెప్తున్నానా? బైబిల్ నుంచే కదా చదివేది అని ఈ విషయమే చెప్పినదిగా. తర్వాత సనుగు కొనకయు బలవంతంగా గాక. ఎట్లివాలా? సనుక్కుంటూ కొంచెంగా ఇస్తే కొంచెంగా విత్తమంట,
బాగా వెళ్తే బాగా ఎత్తామంట కాబట్టి ఇద్దాంలే. కాదు కాదు, ఇవ్వకపోతే కష్టమేమో, ఇవ్వకపోతే శాపగ్రస్తుడు అంటున్నాడు దేవుడు, ఇవ్వకపోతే దొంగ అంటున్నాడు దేవుడు అని కాదు. నీ హృదయం మార్పు చెందితే ఇది అనవు. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే హృదయం మార్పు చెందాలా, ఇచ్చే హృదయం రావాలా. సనగక బలవంతంగా కాక పిసినితనంగా ఉండనటువంటి హృదయము మన లోపల ఏర్పడాలి. సనగక బలవంతంగా కాక ఎలా ఇవ్వాలంట? సనగకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు దేవుడు. ఎంత చక్కగా ఉంది చూడండి. ఏమని రాయబడి ఉంది? 7వ వచనం అందరం కలిసి చదువుదాము. సనగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. అర్థమవుతుందా? ఉత్సాహంగా ఇస్తున్నారా, బలవంతంగా ఇస్తున్నారా? ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? పిసినితనంగా ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు, హృదయం నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే నీకే, ఎక్కువ ఇచ్చిన సంగతి దేవుడికి తెలియదా? తక్కువ ఇచ్చిన సంగతి తెలియదా? నువ్వు ఎంత ఇస్తే నీకు అంత వస్తుంది, నువ్వు ఎంత విచ్చితే నీకు అంతే వస్తుంది. కాబట్టి ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇప్పుడు మనం డబ్బుల విషయమే చూసాం. ఇంకా ఏమి ఇవ్వాలి దేవునికి? ఇంకా దేవునికి ఇవ్వాలి. డబ్బులే గురించి నేను చెప్పట్లేదు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇవ్వడం గురించి నేర్చుకుంటున్నాం కదా. డబ్బులు మాత్రమే ఇప్పుడు చూసాము. డబ్బులే ఇవ్వమంటున్నాడు దేవుడు? కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అసలు నువ్వెవరు అని అడుగుతున్నాడు. అసలు నువ్వెవరో నీకు తెలుసా? నువ్వెవరు? నిన్ను దేవుడు కొన్నాడు, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా నా భాష? ఇటు చూడండి. ఇక నువ్వెవరో తెలుసా? దేవుడు నిన్ను కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. రక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత కొన్న వ్యక్తి చెప్పినట్టు చేయాలా, మనకి ఇష్టం వచ్చినట్టు చేయాలా? ఉదాహరణకి కొర్నేలన్న ఏదన్నా రాష్ట్రం వెళ్ళింది, ఒరిస్సాకి వెళ్ళాడు. ఒరిస్సాకి వెళ్ళడానికి నన్ను కొన్నాడు. 30 రోజులు నన్ను కొన్నాడు, 50,000 కొన్నాడు. అంతే కదా? కొంటారా కొన్నారా మనుషుల్ని? మన ఆంధ్ర సైడ్ నుంచి అయితే వాళ్ళు కొనుక్కొని వస్తారు డైరెక్ట్. 50,000కి నెల రోజులు నన్ను కొన్నాడు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 50,000 నాకు ఇచ్చేసాడు, నేను ఇంట్లో ఇచ్చేసాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక ఇప్పుడు నెల రోజులు నన్ను అక్కడ కొన్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పంట, నేను తింటా, నేను అటుపోతా. ఊకుంటాడా? ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఇష్టం వచ్చినట్టు చేయాలా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేయాలా? కొర్నేలన్నకి ఇష్టం వచ్చినట్టు చేయాలా వద్దా? ఇప్పుడు దేవుడు ఇక్కడ వాక్యం ఏమని చెప్తోంది చెప్పండి? ఏమని చెప్తోంది ఇక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19లో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయం మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. విలువ పెట్టి కొనబడ్డాం మనం. ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు ఆయన. మనం ఎవరము? ఆయన సొత్తు. కాబట్టి ఏం చేయాలా? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయాలా. ఎట్లా చేస్తున్నాం? ఈ దేహాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నామా, దేవునికి ఇష్టం వచ్చినట్టు వాడుతున్నామా? దేవునికి ఇష్టం వచ్చినట్టు వాడాలి. దేవుని పని కొరకు ఈ శరీరాన్ని వాడు. నీ పని ముఖ్యం కాదు. ఇప్పుడు నేను కొర్నేలన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, నేను మాట్లాడతాను, 1 గంట సేపు మాట్లాడి తూకుంటాడా? నీ పని ముఖ్యం కాదు, ఇక్కడ నా పని ముఖ్యం అంటాడావా నవనా? ఇప్పుడు దేవుని పని ముఖ్యమా, నీ పని ముఖ్యమా? ఈ దేహము దేవుని కొరకు ఉపయోగించు, నీ జ్ఞానము దేవుని కొరకు ఉపయోగించు, నీ బలము దేవుని కొరకు ఉపయోగించు. పరలోకంలో నిత్యత్వంలో ఉంటావు. ఏం కోసం చెప్తున్నాడు? నమ్మకమైన వారు కావాలి దేవునికి. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? రాజులతో యుద్ధం చేసేవాళ్ళు. రాజులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడంటే దేవునికి ఎవరు కావాలి చెప్పండి? నమ్మకమైన కావాలా వద్దా? మరి ఇప్పుడు నువ్వు నమ్మకమైన వానిగా ఉన్నావా? నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ధనాన్ని ఇతరులకు దేవుడు చెప్పినట్టుగా ఇచ్చేవానిగా ఉంటేనే నమ్మకమైన వాడివి. అలా నువ్వు రూపాంతరం చెందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇచ్చావా నీ జ్ఞానాన్ని దేవునికి? ఇస్తున్నావా నీ బలాన్ని దేవుడికి?
ఇస్తున్నావా నీ శరీరాన్ని, నిన్ను నువ్వు దేవుని పని కొరకు? ఉందా అట్లాంటి హృదయము? దేవుని పనికే నువ్వు ఉపయోగపడని వాడివి, దేవుని పనే నువ్వు చేయని వాడివి, ఇంకొకరికి సహాయం ఎలా చేస్తావు నువ్వు? ఇంకొకరికి సహాయం ఎలా చేస్తావు? ఇంకొకరికి సహాయం చేసే మనస్సు కావాలని దేవుడు మాట్లాడేది. ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు చెప్పండి? ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వ్యక్తి అయినప్పటికీ నీ కొరకు ఈ లోకానికి రాలేదా? వచ్చాడా లేదా? నీ కొరకు దెబ్బలు తిన్నాడా లేదా? నీ కొరకు అవమానపరచబడ్డా లేదా? నీ కొరకు సిలువలో రక్తమంతా కార్చాడా లేదా? నీ కొరకు చచ్చిపోయాడా లేదా? మరి నువ్వెందుకు ఇతరుల కొరకు చేయవు? ఇది నేర్పించాలనే ప్రభు మాట్లాడేది. నువ్వు మంచివాడివని మంచిదానివని నీ కొరకు చచ్చిపోయాడా? చెడ్డదానివైనా చెడ్డవాడివైనా నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు. నేను చేసినట్టుగా మీరు కూడా ఇతరులకి చేయాలి. చేస్తారా? ఇతరులకి సహాయం చేస్తారా? ఇతరుల అవసరాలు ఆదుకుంటారా? అలాంటి మనస్సు ఉందా? అలాంటి హృదయం కావాలి. అలాంటి హృదయం కావాలి అంటే ఎలా తెలుస్తుంది? దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండి, దేవుని పని చేసే విషయంలో కరెక్ట్గా ఉన్న వ్యక్తిని నమ్మొచ్చు. ఏమంటారు? అవునా కాదా? అవునా కాదా? దేవునికి ఇచ్చే విషయంలోనే, దేవుని ఇంటి పని చేసే విషయంలోనే సరిగా లేని వ్యక్తి ఇతర మనుషులకు సహాయం చేయగలడా? ఇతరులకు ఇవ్వగలడా? నో 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 నో. కాబట్టి ఈరోజు నేర్పించబడుతున్నాం. ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? నమ్మకమైన వారం కావాలి. దొంగలుగా ఉండొద్దు మనము, శాపగ్రస్తులుగా ఉండొద్దు మనము, దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి, దేవుని పనిని చేసేవారంగా ఉండాలి. మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడ్డ వారము. మనము ఈ శరీరంలో నివసిస్తున్నాం. ఈ శరీరం మనది కాదు, మనము ఆయన ఇచ్చిన ఈ శరీరంలో మనం నివసిస్తున్నాం కనుక ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అంటాడా అనడా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? కొంత దాసుకొని తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు. పేతురు అడుగుతున్నాడు, అననీయా భూమి ఎంతకమ్మావు? ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మాను. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఎందుకు సాతాన్ని అలా ప్రేరేపించింది? కొంత డబ్బు దాచిపెట్టుకొని ఇంతకే అమ్మినావు, ఎందుకు దేవునితో అబద్ధం చెప్తున్నావు అన్నాడు. నోట్లో నుంచి మాట రాగానే ఏమైంది చెప్పండి? చచ్చిపోయాడు. వాడిని తీసుకెళ్ళేసి బొందబెట్టడానికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఆవిడ వచ్చింది. ఇదేమి తెలియదు ఆమెకి అని చచ్చిపోయిన సంగతి. వాళ్ళ ఆవిడ వచ్చింది. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, అమ్మా తప్పిరా, భూమి పంట, ఆ భూమి అంతా కూడా ఇంతకే అమ్మారా? అవును, ఇంతకే అమ్మారు. ఎందుకు సాతాను మిమ్మల్ని ఇలా ప్రేరేపించింది అనగానే ఆమె చచ్చిపోయింది. దేవుడితో అబద్ధం ఆడతామా? దేవుడితో అబద్ధం ఆడుతుంటామా? చచ్చిపోతావు, జాగ్రత్త. దేవునికి నమ్మకమైన వారు కావాలి, దేవునికి ఇచ్చేవారు కావాలి. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చినాడు, నువ్వెందుకు ఇవ్వకూడదు? ప్రాణాన్ని కాదు, సహాయం చెయ్యి, నీకు కలిగింది ఇవ్వు, మేలు చెయ్యి. అది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అననీయ సప్ఫీరలాగా ఉండకు. కొంత దాచుకొని, కొంత దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దాచుకొని చేయకు. దేవుని పని కొరకు పరిగెత్తిరా. దేవుని పనిలో నీ జ్ఞానము, నీ బలము ఉపయోగించు. ఎందుకని? నువ్వు నీ సొత్తు కాదు, నీ శరీరము దేవుడిచ్చింది నీకది. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచడం నేర్చుకో, దేవుని పని చేయడం నేర్చుకో. బ్రతికిన నాళ్ళు ఇక్కడ ఈ శరీరంతో దేవుని కోసమే బ్రతకడం నేర్చుకో అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా వచనాన్ని చూద్దాము. ఇది మొదటి విషయాన్ని చూసాం. రెండో పరీక్ష. మొదటి పరీక్ష చూసాం. నువ్వు ఇతరులకి సహాయం చేస్తావా చేయవా అన్నది మొదటి పరీక్ష కొరకు ఏం చేయాలి చెప్పండి? దేవుని విషయంలో నువ్వు కరెక్ట్గా ఉంటే ఇట్స్ ఓకే, రైట్. అంటే దేవునికి భాగం ఇచ్చే విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకో, ఓకే, నమ్ముతాడు దేవుడు. దేవుని పని చేసే విషయంలో కూడా, దేవుని ఇంటి పని చేసే విషయంలో కూడా కరెక్ట్గా ఉన్నావు అనుకో, దేవుడు నమ్ముతాడా నమ్మడా? ఇక రెండవది కూడా, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. రెండవ విషయంలో కూడా మనం సరిగా ఉండాలి. రండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. చదవండి.
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. రెండవ పరీక్ష నేను చెప్తున్నాను, ఇది రెండవ పరీక్ష. ఇది దేవుని ద్వారా పరీక్ష. ఓకే, ఇప్పుడు రెండవ పరీక్ష ఏంటి? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థంలో భాగమియ్యాల. సేవకునికి మంచి పదార్థాలలో నువ్వు భాగమిస్తున్నావా? నీ సేవకునికే నువ్వు సరిగా ఇవ్వకపోతే, మంచి పదార్థాలలో భాగం ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇవ్వలేవు. ఎందుకు? నీ సేవకుడు నిన్ను ఎటు రెడీ చేస్తున్నాడో తెలుసా? పరలోకానికి రెడీ చేసేవాడు, నీ కొరకు ప్రార్థన చేసేవాడు, నీ కోసం ప్రయాసపడేవాడు. ఈ సేవకునికే నీ పదార్థం, నీ ఇంట్లో ఉన్నటువంటి మంచి పదార్థాలు ఆయనకి ఇవ్వకపోతే నువ్వు ఎవ్వరికి ఇవ్వలేవు. నీ సేవకునికే నువ్వు సహాయం చేయకపోతే నువ్వు ఎవ్వరికి చేయలేవు. ఇది రెండవ పరీక్ష. నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? వాక్యమే చెప్తుంది కదా. ఇది నా సొంత మాటలా, నా కోసం చెప్పుకుంటున్నానా? ఇవి చెప్పడానికి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా. మీకు తెలుసా? ప్రభువా, ఎట్లా చెప్పాలా, ఈ సంగతులు ఎలా చెప్పాలా నా పిల్లలకి, నేను ఎలా నేర్పించాలా? ఎందుకంటే మిమ్మల్ని నేను తయారు చేయాల్సింది పరలోకానికి, నా కోసం కాదు. నా కోసం తయారు చేయాలంటే వేరే బోధ ఉంటుంది. కాదు, యేసు కొరకు మిమ్మల్ని తయారు చేయాలా. యేసుతో పాటు మీరు సదాకాలం ఉండాలా. అవునా కాదా? ఇప్పుడు నా కోసం ఏం చెప్పట్లేదు, నేను మీకు ఇచ్చే గుణం కావాలని చెప్తున్నాను. ఎందుకు ఈ తీవ్రమైన చివరి చెప్తా, ఎందుకు ఈరోజు నేర్పించాల్సి, ఈ రోజు కూడా చెప్పడానికి గల కారణము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నట్టే ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా ప్రభా ఇది చెప్పను ప్రభా, వేరే చెప్తానంట, ఇదే చెప్పు అని దేవుడు ప్రేరేపిస్తే చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా దీన్ని మార్చుకుందాం అనుకున్నాను. కాబట్టి నా కోసం చెప్తలే, నేను మిమ్మల్ని ప్రభు కొరకు సిద్ధం చేయడం కొరకు, మీ హృదయం మార్పు చెందడం కొరకు చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నాను అంటే ఒక విషయం చివరిలో చెప్తాను. ఇక ఏం చేయాలి సేవకుని విషయంలో కూడా? ఇస్తున్నారు ఎవరికైనా మీ సేవకునికి వచ్చినప్పుడు? ఎలా చూసుకుంటున్నారు మీ సేవకుని? ఇస్తున్నారా? ఆతిథ్యము చేయ మరవకుడి అని రాయబడింది బైబిల్లో. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మంచి ఆతిథ్యం చేయాలి. సేవకుడు వస్తేనే నువ్వు ఆతిథ్యం చేయనప్పుడు వేరే వాళ్ళు వస్తే నువ్వు ఆతిథ్యం ఎట్లా చేస్తావు? చేయలేవు, పక్కా చేయలేవు. నీ కోసం ప్రయాసపడి నీ కొరకు ప్రార్థన చేసి నిన్ను పరలోకానికి నడిపించేటటువంటి సేవకుడికే నువ్వు ఏం చేయలేకపోయినప్పుడు మిగతా వాళ్ళు వస్తే నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. ఓకేనా? ఇంకా రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మంచి పదార్థాలు, నీ ఇంట్లో ఉన్న మంచి పదార్థాలు ఇచ్చి వాళ్ళని గౌరవించే వాళ్ళముగా మనం ఉండాలి అని నేర్చుకున్నాము. ఇంకొక విషయం కూడా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి, బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ఏం చేయాలి చెప్పండి? బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. రెట్టింపు సన్మానము. ఎంత గౌరవం ఇస్తున్నారు మీ సేవకుడికి? గౌరవం ఏంటంటే మాట వినాలా, లోబడాలా, తగ్గించుకోవాలా, చెప్పిన మాట చేయాలా. గౌరవం ఇస్తున్నారా? బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ఉపదేశమందు ప్రయాసపడాలా. ఇక్కడ నుంచి నేను మీకు చెప్తాను, డైరెక్ట్గా చెప్తాను. ఇన్ని రోజులు మీకు నేను కొన్ని డైరెక్ట్గా చెప్పలేదు, ఇప్పటి నుంచి చెప్తాను నేను మీకు. ఇప్పుడు వాక్యమందు మీకు బోధ చేస్తున్నాను. ఉదయకాలము 5:30కి ఎంతమంది సేవకులు ప్రయాసపడి చెప్తున్నారు చెప్పండి? మీకు పొద్దున్నే భోజనం ప్రిపేర్ చేస్తున్నానా లేదా? నేను వాక్యమందు ప్రయాసపడుతున్నానా లేదా? ఇప్పుడు రెండవది, గద్దించి సరి చేసే స్థితి కూడా ఉంటుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ స్థితిలోనికి రావాలని ఆలోచన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే, నేను గద్దించినప్పుడు మీ మనసు గాయపరచబడకూడదు. నేను మిమ్మల్ని గద్దిస్తాను. ఎందుకు గద్దిస్తాను? మిమ్మల్ని సరి చేయాలని, మిమ్మల్ని పెంచాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని గద్దిస్తాను. గద్దించినప్పుడు నా మీద బాధ కలిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుండదు కదా. కానీ నేను గద్దించాలా వద్దా? తండ్రి గద్దించకపోతే పిల్లలు చెడిపోతారు. తల్లి తండ్రి వాళ్ళని గద్దించి సరైన మార్గంలో పెట్టకపోతే ఖచ్చితంగా పిల్లలు చెడిపోతారా? కాబట్టి నేను మీ సేవకుని, నేను మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని సరి చేయాల్సిన బాధ్యత నాదే. నేను గద్దించకపోతే, నేను సరి చేయకపోతే దేవునికి నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి నేను మీకు చెప్తున్నాను, మిమ్మల్ని గద్దిస్తాను, సూటిగా చెప్తాను. మిమ్మల్ని అవమానపరచాలని కాదు,
మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, మిమ్మల్ని సరిచేసి ఆయన రాకడ కొరకు సిద్ధం చేయాలనే. కాబట్టి ఇలా చేసేటటువంటి వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళ విషయాలు ఎలా ఉండాలంట? రెట్టింపు సన్మానించాలి వాళ్ళగా ఉండాలి. మీరు గద్దిస్తే మీరు ఏం చేయాలి? నన్ను సన్మానించాలా, నన్ను ఇంకా మంచిగా చూసుకునేవారుగా ఉండాలా. అట్లా చూసుకునే హృదయం ఉందా? గద్దిస్తే మంచిగా చూసుకునే హృదయం ఉందా? ఉండాలి. అదే ప్రభు నేర్పిస్తున్నాడు. ఇంకా ఇందును గూర్చి నూర్చడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంకా ఏం చెప్తున్నది? పనివాడు తన జీతానికి పాత్రుడు. కాబట్టి మీరు దేవుని సేవకునికి కూడా ఇచ్చేవారుగా ఉండాలి. ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇచ్చేవారుగా ఉండాలి. మీకు కలిగింది ఇచ్చేవారుగా. మీకు ఇంట్లో నుంచి వస్తువులు ఉంటే వస్తువులు, ఏది ఉంటే అది ఇచ్చేవారు, లేకుంటే డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని సన్మానించేవారుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. ఇవ్వగలుగుతావా? నీ ఇంట్లో ఉన్న శ్రేష్టమైంది ఇవ్వగలుగుతావా? నీకు వచ్చినటువంటి డబ్బుని, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు కదా, నీకోసం ప్రయాసపడేవాడు కదా, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు భోజనం సిద్ధం చేయగలవా? కానుక ఇవ్వగలవా? ఇలాంటి మనసు నీకుందా? ఉండాలి. ఇదే పరీక్ష. ఇవన్నీ మీకు ఇంతవరకు చెప్పానా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అంతెందుకు, అక్కడ కూడా నేను చెప్పలేదు, చెన్నూరులో కూడాను. చెప్తామంటే నాకు అవకాశం రాలేదు, కానీ చెప్పాలి, తెలియాలి మీకు. ఇవి ఎవరు చెప్తారు? లేకుంటే తెలియాలా వద్దా? తెలియాలి. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని తెలియాలి. సహోదరుడు కొర్నేల్ అన్న కూడా అంటే, ఇవన్నీ నేను ఒకరోజు చెప్తానన్న, నీకు ఆగు అన్నాను. నేను వెళ్ళినప్పుడల్లా ఇచ్చేవాడు డబ్బులు. వద్దొద్దు, ఇట్లా కాదు ఇచ్చే పద్ధతి. ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తా. నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు ఖచ్చితంగా దేవుని మహిమ నిమిత్తమై పనిచేస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. దేవుడు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. తెలుసా మీకు ఇది? నేను రావాల్సిన అవసరం ఏముంది? నేనే వస్తాను అనుకోలే, అసలు రావాల్సిన అవసరమే లేదు. నేను ఇంకా ఎక్కడికి వాడుకుంటాడు, ఎటు వెళ్తాను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను మళ్ళా కాల్ బ్యాక్ చేశాడు, నన్ను మళ్ళీ పిలిచాడు. దేవుడు పని ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మాట వినడం నేర్చుకోండి. 2 విషయాలు, దేవుని విషయంలో సరిగా ఉండండి, సేవకుని విషయంలో సరిగా ఉండండి. ఈ 2 విషయాలలో నమ్మకంగా ఉంటే యేసయ్యతో పాటుండి ఆ రాజులను జయిస్తామా జయించమా? యేసయ్యకి ఎవరు కావాలా? ఇలాంటి వారు కావాలా? ఇలాంటి వాడివి నువ్వే. నిజంగా నువ్వు అలాంటి వాడివే, అలాంటి దానివే. బాధపడకు, అధైర్యపడకు, అవిశ్వాసిగా ఉండకు, నమ్ము. ఈరోజు నువ్వు అలాంటి వాడివి, అలాంటి దానివి గనకనే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. కానీ మార్చుకోవాలంతే. ఈరోజు మార్చుకుందామా? మరి మనము ఇచ్చే విషయంలో ఎలా ఉందాం? దేవునికి ఇచ్చే విషయంలో ఈ రోజు నుంచి పక్కన పెట్టండి. బలవంతంగా వద్దు, సనగొద్దు, పిసినితనంగా వద్దు, ఉత్సాహంగా ఇవ్వండి. ఉత్సాహంగా ఇస్తే ఆకాశపు వాకిళ్లను విప్పడా? దాన్ని బాగా తీసి పక్కన పెట్టామంటే దాన్ని ముట్టొద్దు. ఇక దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉండండి. రెండవది, దేవుని పని చేసే విషయంలో కరెక్ట్గా ఉండండి. కూలివాన్ దగ్గరికి పోయితే, ఉదాహరణకి నేను మన కొన్నేళ్ళని వెళ్తే పనికి పోయినా అనుకో, పనికి పోయిన దగ్గర ఒకవేళ ఆయన నాకు తక్కువ ఇచ్చే అమౌంట్ తక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు తక్కువ పని చేసినావు అని గద్దించేసి గింతే అని ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది అటు కఠినాత్మలు ఉంటారన్న, కొన్నేళ్ళన్న కాదులే, ఊరికే చెప్తున్నాను, ఉంటారు తక్కువ ఇచ్చే. కానీ దేవుడు తన ఇంటిలో పని చేస్తే తక్కువ ఇస్తాడా? ఇవ్వడు. దేవుని ఇంటిలో నమ్మకంగా చేసి చూడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నేను కాదు. దేవుని ఇంటిలో నీకు పనప్ప చెప్పానంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని నమ్మకంగా చేయి. అలాంటి వారి దేవునికి కావాలని చెప్తున్నాడు. నమ్మకమైన వారు కావాలా? పనప్ప చెప్పింది నమ్మకంగా చేయి. డబ్బులు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు. దేవుని పని చేసే విషయంలో ఇది నా శరీరం కాదు, నా దేవుని శరీరం ఇది అని, దేవుడిచ్చిన శరీరం అని నమ్మకంగా చేయి. ఇవి దేవుడిచ్చిన డబ్బులు, ఆయన ఇస్తేనే నేను ఇస్తానని నమ్మకంగా అయ్యి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఒక పరీక్ష, నీకు నువ్వే పరీక్షించుకోవడానికి. ఇది రూపాంతరం చెందితే అందరికీ సహాయం చేయగలవు, అందరికీ డబ్బులు ఇవ్వగలవు. నీ హృదయము పొంగిపోతుంది అక్కడ వాళ్ళని చూడగానే. తెలుసా, నువ్వే ఏడ్చేస్తావు ముందు, కన్నీ లాగవు. నీకు వాళ్ళ అవసరతల్లో అక్కడున్నప్పుడు కన్నీ లాగవు. వాళ్ళకి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటే ఎట్లా వస్తుంది అన్నట్టు ఉంటుంది. అలాంటి హృదయం కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు పరిగెత్తుకొని రాలేదా మన కోసము?
మనం కూడా పరిగెత్తుకుని అట్లా వెళ్తాం. అలాంటి క్రీస్తు మనస్సు కోసమే ప్రభు ఈరోజు మాట్లాడేది. రెండవది, సేవకుని విషయంలో కూడా ఎలా ఉండాలి? ఇంటికి వస్తే నీకు కలిగింది ఇవ్వు, కానుక ఇవ్వు, గౌరవించు, చెప్పిన మాట విను, సేవకుని మాట. ఇవి రెండు నువ్వు పాస్ అయితే, హృదయపూర్వకంగా చేస్తేనే మళ్ళీ సుమా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా చేస్తేనే నువ్వు నమ్మకమైన వాడివి, నమ్మకమైన దానివని గుర్తు. దేవుడు ఎవరు ఎలాంటి వాళ్ళు కావాలి? దేవునికి నమ్మకమైన వారు కావాలా? ఎందుకని? ఆ రాజులు జయించాలంటే అలాంటి సైన్యం కావాలి. దేవునికి కావాల్సింది ఏమన్నా రైఫిల్ అలాంటివి కావాలా? బాంబులు అలాంటివి కావాలి? ఏం కాదు, ఇలాంటి వాళ్ళు కావాలా? ఈరోజు నువ్వు అలాంటి దానివి, అలాంటి వాడు కావాలనే దేవుడు మాట్లాడేది. మనం అలాగే మారుదామా? మరి రూపాంతరం చెందుదామా? నేర్చుకున్న దాని ప్రకారం చేద్దామా? ఇలాగ మారితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడగలుగుతాం. ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేస్తున్నాం.